రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, చెప్తున్నావు కదా, నేనేమంటానంటే ఒకవేళ ఇప్పుడు దాసరి విజ్ఞాన్ని నీ దగ్గర కూర్చోబెడితే మాట్లాడతారా? బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక సైడ్ నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన కార్యకర్తగా నువ్వు. నేను మనోని ఒకటే క్వశ్చన్ అడుగుతానన్న, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా? నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా? నువ్వు ఎవడరా మాట్లాడడానికి? వాడెవడు? సరే వాడిని ఏమన్నా చేస్తే ఆయన ఒక కామన్ మ్యాన్ అని చెప్పాను, కామన్ మ్యాన్ క్రిటిక్ అంటాడు. కామన్ మ్యాన్ ఈ మాటలే అసలు. మెగాస్టార్ గారు ఎక్కడ, ఈడెక్కడన్నా బాబు? చిరంజీవి గారు తెలవదంట బయట రాష్ట్రాల్లో, ఇదేం మాట్లాడతాడన్న బాబు? నాకు అదే అర్థం కాదు. చిన్న పిల్లోడికి తీసుకొచ్చి ఇలా ఈ వీడియో చూపెడితే తూ అని ఉంచుతాడు ముఖం మీద. అక్కడ అర్థమైపోయింది వీడి నాలెడ్జ్. వీడి డైరెక్ట్గా టార్గెట్ చేస్తారని చెప్పి, డబ్బులు తీసుకుని వీడియోలు టార్గెట్ చేపిస్తారని చెప్పి. ఇగోనా మేము ఒకటే చెప్తామన్నా, మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదలం మేము. ఎందుకంటే మేము ఎవరి జోలికి పోము. పుష్ప సినిమా నడుస్తుంది, నువ్వెవడరా భయ్ చెప్పడానికి పదే పదే పుష్ప సినిమా అలా అయింది, పుష్ప సినిమా ఆపాలని చూస్తున్నారు. ఎవడు ఆపాలని చూస్తున్నాడు అన్న పుష్ప సినిమా? చిరంజీవి గారు చెప్పిరా పుష్ప సినిమా రిలీజ్ అవ్వద్దు, పుష్ప సినిమాని తొక్కేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్కి ఏమైనా చెప్పిరా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిరా? నాగబాబు చెప్పిండా? ఎవరు చెప్పలే కదన్నా. సినిమా రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది. వీడికి ఏం అవసరం? నీకేమన్నా అంత నోటి దూలు ఉందనుకో, నువ్వు వేరే దాని మీద మాట్లాడుకోపోయి. నీకు అంత నోటి దూలు ఉంటే, ఆ నోటి దూల వల్ల ఈరోజు బోరగడ్డగాడు, శ్రీరెడ్డి వీళ్ళందరూ లోపల మింగిర్రు. రేపొద్దు నువ్వు పోతావు. నువ్వు పోడు కాదు, హైదరాబాద్లో దొరుకు బిడ్డ. నీ మీద చాలా మంది నేను కుళ్ళ చెప్తున్నా కానీ వాడిని డైలీ తిట్టుకోవడం ఎంతమంది తిట్టుకుంటారంటే గ్రూపుల్లో అమ్మ నక్కలను తిట్టేసుకుంటారు వాడిని. ఎందుకు? రైట్. ఇప్పుడు వీడున్నాడు గా అన్న, వీడి మీద కొన్ని దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అన్నీ లాగుతున్నాం బయటికి, అన్నీ లాగుతున్నాం. ఏదో మీడియా ముంగడ కూర్చొని మాట్లాడడం కాదు, అన్నీ లాగుతాం. అన్నీ లాగి బిడ్డ కట్ట సరిపోతాడు. ఏది మన ఓజీ సినిమా కన్నా కట్ట సరిపోతాడు ఫ్యాన్స్కి. దేనికి చెప్తున్నాం కదన్నా అన్నా, చెప్తున్న వాడికి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తున్నాడు. మెయిన్ మంచి మంచోళ్ళనే పండబెట్టిన వాళ్ళ, మేము అదాపాతాలను తొక్కేసిన వాళ్ళ మంచి మంచోళ్ళనే. ఈడంతా మా నాయకుడు జోలికి వస్తే ఇంకా వీడు అన్న, ఇంకా వీడికి మాట్లాడి వేస్ట్. వీడిని వదిలేదే లేదు. వీడి మీద కొన్ని మేము అన్ని లాగుతున్నాము, వీడి దొంగతనాలు అన్ని. అప్పుడు మాట్లాడతా వీడి గురించి నేను. వాడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సరే వాడితో డిబేట్ అంటావా? సరే పెట్టుకుందాం డిబేట్. వాడు ఎంతమంది తీసుకొస్తాడు తీసుకురమ్మని చెప్పు. ఆడు స్ట్రైట్ ఫార్వర్డ్. మెగా ఫ్యాన్, మెగా హీరోలు వాడికి ఏం అన్యాయం చేసిరో వాడు చెప్పాలాడు. నేను వాడిని ఒకటే క్వశ్చన్ అడుగుతా. నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు నీకేం అన్యాయం చేసిర్రు? ఇది ఒక్కటే అడుగుతా. వాడికి అన్యాయం చేసినట్టు చూపెట్టమని చెప్పు, మూసుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. అదొక్కటే బాగుంది, ఇంకా వేరేది ఏం లేదు. ఇంకా నేనెందుకు తిట్టానంటే నా అన్న ఎవడో తెలియదు అన్నాడు. మా అన్న గురించి మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ గారి గురించి. సో అందుకే తిట్టినాం మేము. అందులో తప్పేముంది? నేను బరాబర్ పైన ఫోటోలు పెట్టుకుని మరీ తిట్టినా నేను. వాడి పేరు నువ్వు చెప్పేవారు నాకు తెలియదు. ఆడి పేరు ఎవరు గుర్తుపట్టరాను అసలు. వీడు ఎవడు అసలు? ఏంటంటే అన్న, అప్పుడప్పుడు మొలుస్తాయి కదా మొలకలు, అలా మొలుస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు. అంటే ప్రతి ఒక్కడు శ్రీరెడ్డి ఫేమస్ అయిపోయింది, బోరగడ్డ ఫేమస్ అయిపోయిండు, ఇప్పుడు మనం కూడా ఫేమస్ అయిపోవాలి. కానీ అవ్వడు కదన్న. మేము ఆపేస్తాం అక్కడికే. అది ఎలా చేయాలో అలా చేస్తాము. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఫైనల్గా ఒకటి కళ్యాణ్, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా మీ ఫ్యామిలీలన్నిటి కూడా పనంగా పెట్టుకొని, మీ ఫ్యామిలీలన్నిటి కూడా రోడ్డు మీద పెట్టుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు నోళ్ళలో కూడా పడి, అంటే మీరేనా ప్రతి కార్యకర్త కూడా చేసే పనులు ఇవే. మీలాగా కొంతమంది కార్యకర్తలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నది ఇదే. మన రాయపడి అన్నగానే చూసుకో అన్న. అవును, పాప ఆమెని కొట్టిర్రు, పాపము మస్తు ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఫలితం అయితే దక్కింది ఆమెకి కళ్యాణ్ గారి దగ్గర. ఈరోజు ఆమెకి కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఇంకా మాకంటావా అన్న, మేము చెప్తున్నాం కన్నా, మేము జన సైనికులం. మేము కల్ట్, ఒక కల్ట్ ఇది. ఎలాగంటే 100 మందిలో 10 మంది మాలాగా ఉండాలి, 90 మంది సైలెంట్గా ఉండాలి, 90 మంది పబ్లిక్ పాలసీల గురించి, పబ్లిక్ గురించి, పార్టీ గురించి కష్టపడాలి. 10 మంది మాత్రం మనలో ఉండకపోయామనుకోనా, మనల్ని ఇంకా ఇలాంటి దాసరి విజ్ఞానం లాంటి ఎదవలు, ఇలాంటి వాళ్ళందరూ కుక్కలు వచ్చి మొరుగుతూ ఉంటాయి మీడియా ముంగడికి. అలా మొరగనివ్వకూడదు కదా. సరే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకేమీ అన్యాయం జరగలేదు, ఎవరి వల్ల అన్యాయం జరగదు. నేను ఒక పార్టీ కార్యకర్తని, నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను. నన్ను చాలామంది కళ్యాణ్ నాయుడు అని చెప్పి గుర్తుపడుతున్నారు. మరి వీడు వైసీపీ కార్యకర్త. సరే వీడి గురించి ఎవరైనా చెప్తున్నారా? వీడి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారా? మరి వీడెవడన్నా మా నాయకుడి గురించి, సరే వీడు వైసీపీలో ఉన్న లీడరు, కండు వేస్తున్నాడు, సరే ఏదైనా లీడర్ అయి ఉంటే వీడు మాట్లాడినా ఒప్పుకుంటాం మేము. అది ఇలా కాదు, రాజకీయ పరంగా. అంతేగాని వీడెవడో కూడా తెలియదు. వీడు వచ్చేసి మీడియా ఉండని చెప్పి ప్రతిసారి 2 తెలుగు రాష్ట్రాలు ఎవడో గుర్తుపట్టాడు, పుష్ప సినిమా ఎవడో ఆపుతాడు,
నీకు ఎవడు చెప్పిండ్రా బాబు నీకు పుష్ప సినిమా ఆపుతున్నావు మేము చెప్పినామా? సగం మింగబెట్టేదే నువ్వు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కుక్కను కొడతాడు కొన్ని రోజులు అయితే, సినిమా కానీ రేపు అటు ఇటు అయిందంటే. కుళ్ళేస్తున్నా సినిమా అటు ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటారు నైట్ 10 నుంచే. అక్కడే డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో బెనిఫిట్ షోలు ఒక రోజు ముందే వేసిన అనుకో నా సినిమా అటర్ ఫ్లాప్లు అయ్యి భయంతో ఉన్నాం. ఎందుకంటే మేమైతే హిట్ కావాలని కోరుకుంటున్నాం. మనం ఎందుకంటే మన తెలుగోడికి అవార్డు వచ్చింది, మనం గర్వపడాలి. అల్లు అర్జున్కి వచ్చిందంటే అల్లు అర్జున్ బయటోడా, మన తెలుగోడు, మనం గర్వపడాలి. నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను అరే మన తెలుగోడికి వచ్చిందిరా బాయ్, మన మెగా హీరోకి వచ్చిందిరా బాయ్ అని గర్వంగా చెప్పుకుంటా. వీళ్ళలాగా నేను చిల్లర వ్యవహారం చేయను. నేను సగం మింగబెట్టేది వీడన్నా, వీడిని వదలము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ పెడతా నేను వీడి గురించి. డెఫినెట్గా రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ వరకు మీరందరూ కూడా ఎలక్షన్కి ముందు వరకు ఎలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారు అనేది తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ ఎట్లా ఉంది? అంతా హ్యాపీయా, గుడ్డా? నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న. ఫ్యామిలీ విడిపోయింది. ఇంకా పెళ్లి చేసుకున్నాను, ఒక పాప పుట్టింది, ఒంటరి బతుకుతున్నాను. ఎవరు సపోర్ట్ లేరు, ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి. జనసేన పార్టీ కూడా ఎవరేం గుర్తించలే మనల్ని. మొన్నటిదాకా ఏదో పెయింట్ వర్క్ అది ఇది చేసుకున్నాను, నా కాళ్ళ మీద బతికాను. పాప పుట్టింది, ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకు వచ్చేసింది, ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. చెప్తున్నా కదన్నా, ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయాను నేనైతే. ఇదైతే వాస్తవం. చూస్తున్నావు కానీ నువ్వు, ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు, డబ్బుకు డబ్బు, అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని, ఫుల్ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల, కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల, పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు ఇదైపోయినాం. వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి అయితే మనం సపోర్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతానన్న. గెలవక ముందు కళ్యాణ్ నాయుడిని పట్టించుకున్నారు, గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అక్కడ ఏమైనా పట్టించుకోవడం అంటేనా వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు. పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారనా, అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్, ఇడిపించారు అంతే. చెప్తున్నా కానీ ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచి చేస్తుండు, ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేస్తుండు. ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని. మధ్యలో ఎవరైనా ఉన్నారంటారా? ఆపేస్తారన్న. నా వరకే అయింది అది. అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి. సంవత్సరం ఏంటన్నా, 2017 నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి 1000 రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గెంటేసిండు నన్ను, ఆ అమ్మాయిని. ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడు ఇంత మళ్ళీ నా వీడియోలు చూసారు, కళ్యాణ్ అని గుర్తుపెట్టి బౌన్సర్లు సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు, గేట్ కీపర్లు, మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన రూమ్లో కూడా ఉన్నా నేను. ఆ రోజు పొద్దున ఎవడో ఏదో వైసీపీ పెట్టి అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా, వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా, అది చేసినావు ఇది చేసినావు, 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తానన్నా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టాలి అక్కడ. నేను గెలిచిన తర్వాత కూడా అడుగు పెట్టాలి అసలు. ఎందుకంటే ఇక అర్థమైపోయింది నాకు, అన్నే వరకు పోనివారు. ఆ రోజు మన జరిగిపోయింది. నిజంగా చెప్తున్నా కానీ మా విజయవాడ అంటే తెలుసు మీకు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు, అవి ఇవి. ఆ రాత్రి ఆ అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత చర్చిలో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 3 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు కూడా కూర్చున్నాను. ఏదైనా మేము అడిగిన దానికి డబ్బులు కూడా కాదు. సార్ ఇట్లా ఏదో అయిపోయింది సార్, ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి సార్, నాకు చేసుకుంటాను సార్ అంటే, చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని 3 రోజులు కూర్చోబెట్టి తర్వాత 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న. వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా. 1 సైడ్ విన్నాం కదా, 2 సైడ్స్ వినాలి కదా. మా సైడ్ వినకుండా పిలిచారు, 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి. ఇంకా గుణదలమ్మ ఆ 1000 రూపాయలు కూడా నేను అక్కడే చెట్టాల్లో పడేసి వద్దులే అని చెప్పి కోపంలోనే, గుణదలమాత చర్చ్ ఉండగా చర్చ్లో 20 రోజులన్నా అక్కడే పడుకున్నాము, అక్కడే ఉన్నాం. కానీ ఆ 20 రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటారా? నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. ప్రతి ఒక్కరు రావడం, రైస్ తీసుకురావడం, అన్న మీకు మేము తోడుగున్నాం. పార్టీ ఆఫీస్ తోడుగలేకపోయినా కూడా నేను ఈరోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారన్న. సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా. నేను వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నన్ను నమ్మారు, పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది. అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్న వాళ్ళు, అభిమానంతో ఉన్న చెప్తున్నా కానీ నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు. వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో 2,70,000 మంది, ఒక ఛానల్లో 50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్, జన సైనికులు, మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో. వాళ్ళందరూ నన్ను 20 రోజులు బంగారం చూస్తున్నారు. వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న,
పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోపోయినా మేము ఉన్నామన్నయ్య, నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి. కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న. మెడబెట్టి గంటేశారు నా కార్యకర్తని. అది ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు. అది ఈ వీడియో కాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ 1000 రూపాయలు నా ముఖం మీద కొట్టినోడు వాడు చూస్తే ఆడికి తెలుస్తుంది. రైట్.